హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ నేను చూపించే వీడియోలో మా అమ్మ ఆవకాయ పెడుతుంది. ఇగోండి మామిడికాయలు ఆల్రెడీ టబ్లో వేసి పెట్టారు. ఈ క్లీన్ చేసి ఇలా ముచ్చుకలు తీయాలంట. ముచ్చుకలు తీస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ కట్ చేస్తాడు మా అన్నయ్య, అది కూడా చూపిస్తా. ఇక్కడ చూడండి, నీళ్ళలో కడుక్కుని ముచ్చుకలు తీసేసింది కదా, తీసాక ఇలా నీట్గా తుడుచుకోవాలంట, తడి లేకుండా కాయ. ఓకే, తుడుచుకుని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇలా తుడుచుకోవాలి కాయని, తడి లేకుండా తుడుచుకుని ఇలా పక్కన పెట్టుకోవాలి. తుడుచుకున్నాయని ఇవి ఇంకా తుడవలేదు, ఇవి తుడిసినవి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, కత్తి కింద మామిడికాయ ఉంది కదా, ఇప్పుడు ఆఫ్ చేసుకోవాలి దాన్ని. అది ఆఫ్ కట్ చేసాక మళ్ళీ ఆఫ్ కట్ చేస్తున్నాడు. అదిగో ఇది నువ్వు మళ్ళీ ఇంకొక ఆఫ్ చేస్తాడు. నెక్స్ట్ ఇంకో ముక్క. ఇదిగో ముక్కలు రెడీ. ముక్కలు కూడా ఎలా క్లీన్ చేసుకోవాలి అన్నది కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ముక్కలన్నీ ఇవ్వండి మా అన్నయ్య కొడుతున్నాడు. ఇందాక కాయ చూపించాను కదా కొడతాం. ఇగో ఇప్పుడు కొట్టిన ముక్కలు ఇవి క్లీన్ చేసుకోవాలి. జీడి అంతా తీసేసి అట్లా పొర అంతా తీసేయాలి. అది కూడా ఎలాగో చూద్దాము. చూడండి, మా అమ్మ ముక్క అదిగోండి క్లీన్ చేస్తుంది. జీడి ముక్క అంతా తీసేసి పొర కూడా తీసేసి చిప్పలోది. అదిగో ఆల్రెడీ కొన్ని కట్ చేసేటప్పుడే జీళ్ళు పొరలు అన్నీ పోతున్నాయి. జస్ట్ జీడి అంటే అది అలా జీడి లేకుండా క్లీన్ చేసుకోవాలి. అదిగోండి, తుడుచుకుంటే ఆవకాయ బాగుంటుందంట. ఇక్కడ చూడండి, ఇవన్నీ క్లీన్ చేసిన ముక్కలు. కింద క్లీన్ చేసుకోవడం చూపించాను కదా, క్లీన్ చేసుకున్నాక ఇలా ఒక టబ్లో వేసుకోవాలి. ఇవన్నీ క్లీన్ చేసిన ముక్కలు. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఆవపిండి. ఇదిగోండి, ఆవాలు మా అమ్మ గ్రైండ్ చేసేసుకున్నారు. గ్రైండ్ చేసుకుంటే ఇది కొంచానికి 2 తవ్వలు ఆవపిండి అంట. ఇదిగోండి తవ్వ వేసేస్తున్నారు. ఓకేనా, కొంచెం మామిడికాయ ముక్కలకి 2 తవ్వలు ఆవపిండి. ఇక్కడ చూడండి, ఇది 2వ తవ్వ. ఓకేనా, కొంచానికి 2 తవ్వలు ఆవపిండి వేసుకోవాలి. ఇక్కడ చూడండి, కొంచెం మామిడికాయ ముక్కలకి 2 తవ్వలు కారము. ఆల్రెడీ ఒక తవ్వ వేసేసారు, 2వ తవ్వ వేస్తున్నారు మా అమ్మ. మెంతులు చేతితోటి చారుడు అంట. ఓకేనా, కొంచానికి 1 తవ్వలో కొంచెం మెల్త్గా ఉప్పు వేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి అంతా. ఆవపిండి, కారము, ఉప్పు, మెంతులు అన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం ముక్కలకు మాత్రమే. 1 తవుడు ఎల్లుల్లిపాయలంట, అవి కూడా వేస్తారు. అది కూడా చూపించేస్తాను ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి, కొంచెం మామిడికాయ ముక్కలు. ఇదిగోండి పెద్ద కొంచెం, ఈ కొంచెంతో మామిడికాయ ముక్కలు వేసేస్తున్నారు. ఎల్లుల్లిపాయలు ఇప్పుడు తర్వాత కలుపుకోవచ్చు అంట. అవి నూనె పామే ఎండలో ఎండబెట్టారు అమ్మ. అవి క్లీన్ చేయాలి. అంటే ఎండలో ఎందుకు పెడతారంటే పొట్టు వచ్చేస్తుంది అంట దాని, ఎల్లుల్లిపాయల పొట్టు అంతా. అందుకే నూనెలో కలిపి ఎండలో పెట్టారు. అవి తెచ్చి పొట్టు తీస్తారు, తర్వాత కలుపుకోవచ్చండి. ఇప్పుడైతే మనం మామిడికాయ ముక్కలు కూడా కలిపేసుకున్నాము కొంచెంతో. ఓకేనా, ఇక్కడ చూడండి, కొంచెం ఆవకాయకి 1 తవుడు ఎల్లుల్లిపాయలు వేసేసారు మా అమ్మ. ఇదిగో తవ్వతో. ఓకేనా, కలిపేసుకోవాలి ఇలాగా నీట్గా. ఇక్కడ చూడండి, ఫస్ట్ నూనె కలుపుకోకుండా ఇలా జాడీలో వేసేసుకోవాలి పొడిది. ఓకేనా, ఇలా జాడీలు వేసుకున్నాక తర్వాత ఆయిల్ వేసుకోవాలంట. ఇక్కడ చూడండి, ఫ్రీడమ్ గ్రౌండ్ నట్ ఆయిల్ అంటే వేరుశనగ నూనె. ఆల్రెడీ 1 ప్యాకెట్ వేసేసారు, ఇప్పుడు 2వ ప్యాకెట్ వేస్తున్నారు. ఫ్రీడమ్ వాళ్ళదే వేరుశనగ నూనె. ఓకేనా, 2వ ప్యాకెట్ కూడా వేస్తున్నారు. చూడండి, ఇక్కడ చూడండి, 3వ రోజు ఆవకాయ అమ్మ కలుపుతున్నారు. ఫస్ట్ కొంచెం నూనె వేసుకుని కలుపుకోవాలంట. తర్వాత ఉప్పు సరిపోతే ఈ నూనె వేస్తున్నారు కదా, నూనె వేసాక కలుపుకోవాలంట. కలుపుకున్నాక ఉప్పు సరిపోతే ఉప్పు కూడా వేసుకుని కలపచ్చు. కలపాలంటే ఇవ్వండి. ఇప్పుడు ఆయిల్ వేసేసారు, జాడి మూత తీసి ఆయిల్ పోసి
ఇవ్వండి, చేయి పెట్టకూడదు, వుడెన్ స్టిక్ తీసుకుని కలుపుకోవాలి. కలుపుతున్నారు, చెక్క గరిట తీసుకుని కలుపుతున్నారు. ఇలా కలిపాక మొత్తం బాగా మిక్స్ అయ్యింది కదా, ఉప్పు చూడాలంట. ఉప్పు సరిపోతే ఉప్పు వేసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు, మెల్ట్ అయిపోద్ది కదా. అలా ఆయిల్ సరిపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చంట. ఇక్కడ చూడండి కలిపేశారు. కలిపేసి మూత పెట్టుకోవాలి. నూనె అంతా తేరుకుంటుంది. నూనె సరిపోయింది, ఉప్పు సరిపోయింది అంది అమ్మ. ఏంటంటే 3 days తర్వాత ఇది ఒక టప్పర్వేర్ బాక్స్లోకి అలాగా షిఫ్ట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొత్త ఆవకాయ ముక్క గట్టిగానే ఉంటుంది, టేస్ట్ మారదు. ఎందుకంటే ఇప్పుడు బయట ఉంచుకోవచ్చు. ఇదివరకు కాలంలో బయటే పెట్టుకునేవారు. జమ్మిళ్ళల్లో ఏంటి, పెంకిటిళ్ళల్లో ఏంటంటే క్లైమేట్ కూడా చాలా, ఎండాకాలం వచ్చినా కూడా ఇంత వేడి ఉండేది కాదు కదా. అలాగే 1 year అయినా కూడా కొత్త ఆవకాయ ఇలాగానే అలాగే ముక్క మెత్తబడకుండా ఉండేది. కానీ క్లైమేట్ మారుతాం, వేడి ఎక్కువ అవడం, త్వరగా ఆవకాయ బయట ఉండే పాడైపోతుంది, ప్లస్ ముక్క మెత్తగా అయిపోతుంది. అందుకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సి వస్తుంది. ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం 1 year అయినా కూడా ముక్క మెత్తబడకుండా, టేస్ట్ మారకుండా చాలా బాగుంటుంది. 3 days తర్వాత ఇది షిఫ్ట్ చేసుకోవాలంటే టప్పర్వేర్ బాక్స్లో. ఓకేనా? నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు, మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. బాయ్.